హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను జుట్టు ఒత్తుగా నల్లగా తొందరగా పెరగడానికి మంచి టిప్ చెప్తాను. నేనైతే ఇదే టిప్ ఫాలో అవుతాను అనమాట. సో నన్ను చాలామంది లైవ్ చేసినప్పుడు అడిగిరు హెయిర్ గ్రోత్కి సీక్రెట్ ఏంటని. సో మొత్తానికి అయితే నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నానబెట్టిన మెంతులు కరివేపాకు కాకుండా ఇంకా 1-2 ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేసినాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ సింపుల్ ఈజీ టిప్ మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని మెంతులు, అంటే మీకు జుట్టు చిన్న ఉంటే కొన్ని తీసుకోండి, లేదు కొంచెము హెయిర్ బాగానే ఉంది మాకు అనుకుంటే కొంచెం ఎక్కువ మెంతులు తీసుకోండి. సో ఇవి హెయిర్ పెరగడానికే కాదండి, జుట్టు ఊడిపోకుండా ఉన్న హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉండడానికి కూడా మనకు ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ముందుగా ఒక రోజు ముందు నైటు మెంతులని నానబెట్టుకోండి. ఎలా నానబెట్టాలి అని అంటే, మనము బియ్యం కడుగుతాం కదా, సో ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో మెంతులు నానబెట్టుకోండి ఒకరోజు నైట్ ముందు. సో నెక్స్ట్ డే నేను చూపించినట్టు నానబెట్టిన మెంతులు అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా మిక్సీ పట్టుకోండి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీని. సో ఏంటంటే ఈ టిప్పు వారానికి ఒక్కసారైనా, లేదు మాకు వీలు కాదు అంత టైం లేదు అనుకుంటే ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారైనా పెట్టుకోండి. చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటారు, అంటే వర్క్ టెన్షన్ కావచ్చు, ఇంకా పొల్యూషన్ కావచ్చు. సో హెయిర్ అయితే చాలా ఊడిపోతుంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రెమెడీ అయితే యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో నేనైతే చూడండి, ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో అడిషనల్గా ఏం యాడ్ చేయాలంటే, మీరు ఇంట్లో ఏ నూనె పెట్టుకున్నా సరే నెత్తికి, అంటే కొంతమంది వాటిక పెడతారు, కొంతమంది పారాషూట్ పెడతారు, ఇంకా కొంతమంది ఇంకా వేరే ఇట్లా పెడుతుంటారు కదా డిఫరెంట్ టైపు ఆయిల్స్. సో మీరు ఏది వాడుకున్నా సరే అది మాత్రం ఇందులో యాడ్ చేసుకోండి అనమాట కొద్దిగా. సో ఎందుకంటే మనకు ఆయిల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, కొంచెం డ్రై హెయిర్ ఉన్న, అంటే కొంచెము డ్రైన్ రఫ్ ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, నేనైతే వాటిక నూనె వాడతాను అనమాట. సో అందుకే నేను వాటిక యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం డ్రైన్ రఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా యూస్ చేయడం వల్ల డ్రైన్ రఫ్ కూడా పోతుందండి. ఇది చాలా మంచి టిప్ అనమాట. ఇంట్లోనే ఇట్లా హ్యాపీగా చేసుకొని హెయిర్ని మంచిగా కాపాడుకోండి, ఓకేనా. సో ఆయిల్ పోసిన తర్వాత ఇందులో ఇలా కలుపుకోండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, అంటే మనకు కొంచెము పేస్ట్ లాగా ఉండాలన్నమాట. సో పేస్ట్ లాగా ఉంటే ఓకే, ఇలా లేదు చాలా గట్టిగా అయిందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో చూడండి, ఇట్లా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు హెడ్కి అప్లై చేసుకుందాం, తలకి. చూడండి, ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. ఆయిల్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకొని మనము తలకు అప్లై చేసుకుందాము. మీరైతే ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకే అర్థమైపోతుంది అనమాట రిజల్ట్. సో ఇప్పుడైతే చూడండి, నేను హెయిర్కి మంచి ఇట్లా అప్లై చేసి చూపిస్తాను. నా హెయిర్ అయితే అంటే అందరూ బాగుంటుందని అంటారు కొంతమంది. సో హెయిర్ లేని వాళ్ళకి, జుట్టు చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఎక్కువనే అనిపిస్తుంది అనమాట. సో పెద్దగా ఉన్న వాళ్ళైతే హ్యాపీ అనమాట. కానీ మనకి లేడీస్కి అయితే అసలు జుట్టు ఫస్ట్ కదండి, మనకు హెయిర్ లాస్ అవుతే చాలా ఫీల్ అవుతాం కదా. సో చూడండి, ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా మాడు అంటాం కదా మనము, మాడు అంటాలన్నమాట ఖచ్చితంగా మొద్దులకు, అంటే అంటాం కదా ముద్దుల వరకు వెళ్ళాలి అని అంటాం కదా. సో నాకు సరిగా అనడం రావట్లేదు, అది నెత్తి మాడుకైతే అంటాలన్నమాట మొత్తానికి. ఇది మన ప్యాక్ చూడండి, ఇట్లా ఎవరన్నా పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి అప్లై చేయడానికి మీకు సపోర్ట్కి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. సో ఒక్కదాన్నే పెట్టుకుంటే ఇబ్బందిగానే ఉంటుంది. చూడండి, కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, ఎవరైనా సపోర్ట్ లేకపోతే ఒక్కరిమే చేసుకోవాలి కదా. చూడండి, ఇట్లా జుట్టుని కొద్దిగా తీసుకుంటూ ఇట్లా నీట్గా అప్లై చేసుకోండి, ఓకేనా. సో నెత్తి మాడు నుండి వాటిని ఏమంటారు,
వరకు పెట్టండి. అంటే లాస్ట్‌లో మనకు బేబీ అంటే హెయిర్ కొంతమందికి లాస్ట్‌లో ఇట్లా పగిలిపోతుంటది కదా! అది కూడా తగ్గుతదండి ఇది పెట్టడం వల్ల. సో, చూడండి లాస్ట్ వరకు పెట్టాలనమాట. స్టార్టింగ్ అంటే నుదురు నుండి లాస్ట్‌కు వరకు పెట్టాలి. సో, చూడండి ఇట్లా హెయిర్ కొద్ది కొద్దిగా తీసుకుంటే ఇట్లా అప్లై చేసుకోండి. నాకైతే ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. మీకు ఇంట్లో మమ్మీ కానీ అత్తమ్మ కానీ ఎవరన్నా అంటే ఇంకా సిస్టర్స్ ఇట్లా ఉంటే వాళ్ళతో అప్లై చేయించుకోండి. సో ఇట్లా మంచి నీట్గా హెయిర్కి మొత్తం ఈ కలమాకు వాడతాం కదా ఇందులో. సో బ్లాక్ హెయిర్ అనేది కూడా తగ్గుతుందండి. సో మంచి రెమెడీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా అప్లై చేసుకోండి. నేనైతే 1 మంత్కి ఒకసారి పెడతాను. ఖచ్చితంగా వారానికి 15 రోజులకు ఒక్కసారి అయితే పెట్టాను. ఎందుకంటే కొంచెం టైం కూడా చూసుకోవాలి కదా నాకు. సో నేనేమంటున్నానంటే మీకు మంచి రిజల్ట్స్ తొందరగా రావాలంటే వారానికి ఒకసారి పెట్టుకోండి. అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా పెట్టుకోండి. ఓకేనా? చూడండి ఇట్లా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టండి మెంతులు. అసలు చాలా మంచిది అనమాట వాటరు. నార్మల్గా బియ్యం కడిగిన నీళ్ళు ఒక స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నుదురు పైన ఇట్లా కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది కదా, అవి కూడా తొందరగా పెరుగుతాయి అన్నమాట. చూడండి ఇట్లా నీట్గా అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 40 to 50 మినిట్స్ అంటే ఒక గంట 1 అవర్ అయినా పర్లేదు. ఎందుకంటే మనకు మొత్తము ఎండిపోవాలన్నమాట. సో ఈ మెంతుల పేస్ట్ అనేది ఎండిపోతే గట్టిగా అవుతుంది. సో జుట్టుకి మంచిగా అప్పుడు సో ఇట్లా లాస్ట్ వరకు అప్లై చేయండి. చూడండి నేనైతే ఫస్ట్ పెట్టేసినాను. ఇట్లా మంచిగా ఇట్లా మసాజ్ చేయండి. ఇట్లా అప్లై చేసుకోండి. ఓకేనా? కొద్దిసేపు వీలైనంత వరకు అయితే ఇట్లా మంచి మసాజ్ చేసుకోండి. కూల్గా ఉంటుంది అన్నమాట. సో నెత్తి అంతా చల్లబడుతుంది, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది టిప్. ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ పెట్టేసిన అనుకుంటున్నా. పైన మొత్తం ఇట్లా ప్యాక్ వేసేయండి. మనకు లోపల పెట్టిన తర్వాత తలకి ఇట్లా మంచి పైనకి ఇట్లా మంచిగా మొత్తం అసలు హెయిర్ కనబడకుండా మొత్తం ప్యాక్ చేసేయండి దీన్ని. నాకైతే గుండు వేయించుకొని అది ఏమంటారు దాన్ని, గంధం పెట్టుకున్నట్టు ఉంది కదా. ఒకసారి అయితే నా ఫేస్ నాకే అట్లా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇట్లా మంచి నీట్గా అప్లై చేసుకోండి. నాలాగా ఒక్కళ్ళు పెట్టుకొని ఇబ్బంది పడకండి. నేను వీడియో తీయాలి కాబట్టి ఇట్లా ఒక్కదాన్ని కష్టపడ్డా. ఇక వేరే అట్లా మీరు ఎవరైనా హెల్ప్ అన్న తీసుకోండి, మీ సిస్టర్ది కానీ మదర్ది కానీ. సో చూడండి ఇట్లా హెయిర్కి అప్లై చేసుకోండి. కొంచెం కష్టమే లాంగ్ హెయిర్ని మనము మెయింటైన్ చేయడం తప్పదు. కాకపోతే ఇంకా అమ్మాయిలకు ఇష్టం కదా లాంగ్ హెయిర్ అంటే. సో కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలన్నమాట. సో ఇట్లా అప్లై చేసుకుంటూ ఇట్లా కొప్పు కట్టేసుకోండి. ఎందుకంటే కొప్పు కట్టేసినాం అనుకోండి మనకు ఒక 1 అవర్ ఈజీగా ఉండొచ్చు. ఇట్లా వదిలేస్తే ఉండలేము. సో ఇట్లా కొప్పు నీట్గా పైన కట్టేసుకోండి. ఇప్పుడు ఈ కనిపించే హెయిర్ కూడా నేను మొత్తం అప్లై చేస్తాను. ఫస్ట్ అయితే కొప్పు కట్టేస్తాం. అయిపోయి చూడండి ఇట్లా మంచిగా కొద్దిగా తీసుకొని ఇట్లా పైనకి నీట్గా అప్లై చేసుకోండి. బాగుంది కదా. ఇక్కడ చిన్న బేబీ హెయిర్ ఉంటే కూడా పెరుగుతాయండి ఇక్కడ మనకు స్టార్టింగ్లో. ఇలా మంచి నీట్గా అప్లై చేసుకోండి.
హెయిర్ కూడా సిల్కీ అవుతుంది అనమాట. మనకు మెంతులు చాలా అసలు మంచి హెల్దీ రెమెడీ అనమాట ఇది. మనకు మెంతులు చాలా హెల్ప్ చేస్తాయి మన హెయిర్ గ్రోత్కి. జారిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మంచి మెంతులు నైట్ నానబెట్టండి. ఒక నైట్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. సో బియ్యం కడిగిన నీళ్ళు చాలా మంచి అండి హెయిర్ గ్రోత్కి. అందులో నానబెట్టుకొని నెక్స్ట్ డే అవి మిక్సీ పట్టుకొని అందులో కలమ్మకి వేసుకోవాలి. సో అలా మిక్సీ పట్టుకొని కొబ్బరి నూనె ఏదైనా సరే మీరు వాడేదే రెగ్యులర్గా అందులో యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇట్లా జుట్టు మొత్తానికి అప్లై చేసుకోండి. ఓకేనా? మొత్తానికైతే హెయిర్కి అప్లై చేసేసినాను. చూడండి, చాలా టైం పట్టింది నాకైతే అప్లై చేయడానికి. కానీ ఇట్లా చూస్తుంటే నాకు గుండులాగా అనిపిస్తుంది కదా. సో ఓకే అండి, బాగుంది. చాలా కూల్గా ఉందన్నమాట. నెత్తంతా చల్లగా అనిపిస్తుంది నాకు. ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ అట్లా వదిలేయండి. సో ఇదంతా మంచిగా ఎండిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది. సో మీకు చూడండి, ఇక్కడ నేను అనేది ఇక్కడ చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా, అవి కూడా మంచిగా పెరుగుతాయి అనమాట. ఇట్లా లోపలికి ఇట్లా మంచిగా నీట్గా మొత్తం అయితే పెట్టేసిన నేను. సో షాంపూలు అయితే మీకు ఖచ్చితంగా 4 కావాలి ఈ హెడ్ బాత్కి. ఓకేనా? కొంచెం ఇది మెంతులు జిగురు ఉంటాయి కదా, అవి పోవాలంటే షాంపూలు ఎక్కువనే పెట్టుకోవాలి. సో ఇదైతే చాలా మంచి టిప్ అండి నేను చెప్పేది. మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లా హెయిర్ ప్రాబ్లమ్స్తో ఏమన్నా సఫర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చూడండి, ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత హెయిర్ ఎంత మంచి సిల్కీగా అయినాయో. మంచి ఇలాంటి లాంగ్ హెయిర్ మీకు కూడా కావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఇంకా ఇట్లాంటి మంచి టిప్స్ అయితే నేను మీకు హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఇంకా నేను వాడే టిప్స్. ఈసారి అయితే మనము కరివేపాకు వాడినాం కదా, నెక్స్ట్ మనము అలోవెరా కూడా, కలబంద చెట్టు కూడా అందులో గుజ్జు వాడుకోవచ్చు అనమాట. సో మంచి టిప్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.